మహిళలపై అత్యాచారాలకు వస్త్రధారణకు లింకు పెట్టి మాట్లాడిన నేతల లిస్టులో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చేరిపోయాడు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభను కుదిపేశాయి. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా నేడు రాజ్యసభలో మహిళలపై నేరాలు అనే అంశంపై చర్చ జరిగింది. మహిళలు గౌరవప్రదమైన దుస్తులు ధరించాలని, ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఓ విలువ ఉందని, ఆ సంప్రదాయాన్ని నిలబెట్టేలా మహిళలంతా గౌరవప్రదమైన దుస్తులు ధరించాలని ఆయన అన్నారు. I would earnestly appeal to all my sisters, daughters and girls to dress dignifiedly. I would earnestly appeal to all my sisters, daughters and girls to dress dignifiedly. మహిళల వస్త్రధారణకు, మహిళలపై జరిగే నేరాలకు ముడిపెడుతూ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ మహిళా ఎంపీ సుప్రియా సూలే, కాంగ్రెస్ ఎంపీ సుష్మితాదేవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్లోనే కాకుండా బయట కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి మురళీమోహన్ స్పందిస్తూ మహిళల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి పొరపాటు లేదని, అయినా తన మాటలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే తనని క్షమించమని, తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని మురళీమోహన్ తెలిపారు. మహిళలపై జరుగుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, అట్రాసిటీస్ అన్నిటి కూడా చెప్తూ లాస్ట్ లో నాదొక రిక్వెస్ట్, నా సోదరిమణులకి, నా కూతుళ్ళకి, నా మహిళా సోదరిమణులకి అందరికీ కూడా నాదొక విజ్ఞప్తి, మన సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని డిగ్నిఫైడ్ గా డ్రెస్సులు వేసుకుంటే మంచిది అని అన్న మాటని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇందులో తప్పుందని నేను అనుకోను. బట్ నా మాట కనుక వాళ్ళకి తప్పుగా ఉంది అని అనిపిస్తే నేను ఆ మాటని వెనక్కి తీసుకోవడానికి నేనేమి సిగ్గుపడను, నేనేమి ఆలోచించిన దాని గురించి. ఏది ఏమైనా అత్యాచారాలపై చర్చలో ఎప్పుడు ఆడవాళ్ల దుస్తులు, నడవడి వంటివి రావడం మగబుద్ధికి నిదర్శనం కదూ.